నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సరిత బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం భవనాలను కూల్చివేసిన అధికారులు కామారెడ్డి జిల్లాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం కఠినంగా శిక్షించాలని డిమాండ్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యాఖ్య భద్రాచలంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు చిత్రకూట మండపంలో రాబత్తు సేవలు ఇక డీటెయిల్స్ చూస్తే అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనాలపై మున్సిపల్ హెచ్ఎండిఏ అధికారులు అడ్డుకట్ట వేస్తున్నారు. హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీలోని ప్రశాంత్ నగర్ కాలనీలో అనుమతి లేని భవనాలను కూల్చివేశారు. అనధికారికంగా నిర్మించిన భవనాలను టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి హెచ్ఎండిఏ అధికారులు కూల్చివేశారు. ఇప్పటికే 30కి పైగా అక్రమ కట్టడాలను గుర్తించి అందులో 25 భవనాలను కూల్చివేశామని మణికొండ టౌన్ ప్లానింగ్ అధికారి రాకేష్ సింగ్ తెలిపారు. మిగిలిన భవనాలను సైతం కూల్చివేస్తామని అన్నారు. డ్యామేజ్ కదా ఇంకోటి నెక్స్ట్ మళ్ళీ క్రిమినల్ కేసులు అవుతాయి. మీరు ఇట్లా కంటిన్యూ చేసి కొట్టిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారనుకోండి క్రిమినల్ కేసులు అవుతాయి. ఇబ్బంది కదా. మీరు ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేసుకోండి. అంటే మీరు ఏదో మళ్ళీ ఇక్కడికి వదిలేసినామా అని అనుకున్నా మీరు యాజ్ పర్ ప్లాన్ అయితే పెట్టుకోండి. ఈరోజు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాన్ని కూల్చడం జరిగింది. అందులో ప్రశాంత్ నగర్, అల్కాపూర్, కొప్పగూడ పరిధిలో కూల్చడం జరిగింది. మొత్తం 30 బిల్డింగ్లు ఐడెంటిఫై చేసాము. అందులో 22 ఇప్పటివరకు జరిగినాయి. ఇంకా ఫర్దర్గా నడుస్తూనే ఉంటాయి. ఇంకా ముందు పర్మిషన్ తీసుకుని కట్టుకుంటే బాగుంటుందని చెప్పి చెప్తున్నాము. ఇంకా యూసీ ఎక్కడ అన్అథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ జరిగినాయి ఇప్పుడు కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటాయి. పర్మిషన్ తీసుకొని కట్టుకుంటే బాగుంటుంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం బోర్లం గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దుండగులు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని వారు విమర్శించారు. వెంటనే వారిని పోలీసులు పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరళ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ శ్రావణి దేవేందర్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం బోర్లం గ్రామంలో మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి దుండగులను వెంటనే శిక్షించాలని చెప్పేసి ఆర్యవైశ్య సంఘం కామారెడ్డి జిల్లా తరఫున కోరుకుంటా ఉన్నాం. మరి ఏదైతే ఈరోజు మహాత్మా గాంధీ అంటే అహింసా మార్గంలో భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి స్వతంత్రం తెచ్చినటువంటి యోధుడు. మరి అలాంటి మహనీయుని యొక్క విగ్రహాన్ని కూల్చడం అనేది చాలా ఏహమైన చర్య. మరి ఎంతటి వారైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు మహాత్మా గాంధీ అంటే యావత్ భారతదేశానికే కాదు ప్రపంచమే గుర్తించేటటువంటి నాయకుడు. ఎందుకంటే అహింసా మార్గంలో మరి స్వాతంత్రాన్ని సాధించినటువంటి మహనీయుడు కాబట్టి మరి అలాంటి యొక్క వ్యక్తి యొక్క విగ్రహాన్ని కూల్చినటువంటి తెలిసి చేసినా తెలియక చేసినా చాలా బాధాకరమైన విషయం. దీన్ని తీవ్రంగా ఆర్యవైశ్య సంఘం పక్షాన ఖండిస్తా ఉన్నాం. వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు వారికి మరి విగ్రహం కూలిన వెంటనే మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ గారు కానీ స్థానిక ఎంపీటీసీ గారు కానీ వెంటనే స్పందించి మరి పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా వెంటనే చర్యలు తీసుకుంటా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా విగ్రహాన్ని కూడా రిపేర్ చేయించి బాగు చేయించి వెంటనే స్పందించినటువంటి గ్రామ సర్పంచ్ గ్రామ ఎంపీటీసీ గారికి కూడా ఆర్యవైశ్య సంఘం కామారెడ్డి జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు మరి ఆర్యవైశ్య సంఘం తరఫున గ్రామస్తులందరి సహాయ సహకారాలతో పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. మరి అలాంటి మహనీయుణ్ణి ఎన్నిసార్లు తలుచుకున్నా గానీ చాలా తక్కువనే కాబట్టి అలాంటి మహనీయుని యొక్క విగ్రహాన్ని కూల్చడం అనేది ఈరోజు బాధాకరమైన విషయం అయినప్పటికీ మరి ఎందుకంటే వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పేసి గౌరవ బాన్స్వాడ అభివృద్ధి ప్రదాత గౌరవ స్పీకర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వారు కూడా స్పందించడం జరిగింది. వారు కూడా పోలీసు వారికి చెప్పి వెంటనే చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తానని వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి కూడా ఆర్యవైశ్య సంఘం పక్షాన స్పీకర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసవి. సొంతలు లేని నిరుపేదలు ఉండకూడదనే లక్ష్యంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించారు. ఇల్లు లేని నిరుపేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కళావతి, జెడ్పీటీసీ ఇంద్రయ్య, సర్పంచ్ శ్రీనివాసులు, ఉప సర్పంచ్ అనిల్ రెడ్డి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ నృసింహదాసు మండపం వారి ఆధ్వర్యంలో చిత్రకూట మండపంలో రాపత్తు సేవలు చేపట్టారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
देवतात्मरंजनदासनाय नमः प्रणवस्य परब्रह्म ऋषि परमात्मा देवता देवी गायत्री छन्दः प्राणायामे विनियोगः ओम मूर्ति अत्र पृथिव्यां जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिक्भागे श्रीरङ्गस्योत्तरदिक्प्रदेशे गंगा गोदावर्योः मध्यप्रदेशे दण्डकारण्ये भद्रासुत श्रीरामदिव्यक्षेत्रे अस्मिन् चित्रकूटमण्डपे भगवद्भागवताचार्य सभासन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन श्रीप्रभवादि षष्ठिसंवत्सराणां मध्ये श्रीप्लवनाम संवत्सरे उत्तरायणे हेमन्तऋतौ पौष्यमासे कृष्णपक्षे अद्य प्रतिपद्यां शुभतिथौ वासरः वासरस्तु अद्य भौमवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोग शुभकरण एवं गुणविशेषविशिष्टायामस्यां शुभतिथौ अस्य श्रीभगवतो देवदेवोत्तमस्य श्रीमद्हिदाण्डकोटिब्रह्माण्डनायकस्य लीलयावतीर्णस्य भद्राचल सीता అన్ని పార్టీల కార్మికుల పోరాట ఫలితంగా మెడికల్ కాలేజ్ ఏర్పాటైందని రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మకాన్ సింగ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరి కని 5 ఇంక్లైన్ చౌరస్తాలోని సింగరేణి కార్మికుని విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. సింగరేణి కార్మికుల స్వేదంతో మంజూరైన 500 కోట్ల నిధులతో మెడికల్ కాలేజ్ ఏర్పాటైందని మకాన్ సింగ్ తెలిపారు. రామగుండంలో మెడికల్ కాలేజ్ సాధించుకోవడంలో రామగుండంలో కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం, తర్వాత వివిధ రాజకీయ పార్టీల పోరాటం, ఇక్కడ వ్యాపారస్తులు, తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు పోరాటం చేస్తే ఇవాళ ప్రభుత్వం కదిలొచ్చి ఇక్కడ శాంక్షన్ చేసే కార్యక్రమానికి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. దురదృష్టకరం ఇక్కడ శాసనసభ్యుడు కేసీఆర్కి పాలాభిషేకం చేసుకుంటూ మాకు మెడికల్ కాలేజ్ నేను సాధించినా అని చెప్పి గల్లీ గల్లీ పోస్టర్లు పెడతా ఉన్నాడు. ఒక్క విషయం అడుగుతా ఉన్న కార్మికుల పక్షాన, ఇవాళ మేము సింగరేణి కార్మికుడికి పాలాభిషేకం చేసినాం. ఎందుకంటే ఇవాళ సింగరేణి కార్మికుడి యొక్క రక్తం చెమట కార్చి సంపాదించిన 500 కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణి కార్మికుడి యొక్క డబ్బుతో ఇక్కడ మెడికల్ శాల ఏర్పాటు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి దగ్గర ఫోటోలు దిగి, కేటీఆర్ గారి దగ్గర ఫోటోలు దిగి ఒక్క విషయంలో కూడా మాట్లాడకుండా స్థానిక సమస్యలు లేవనెత్తకుండా ఇవాళ మభ్యపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. గోదావరి కని రామగుండం ప్రజలు నువ్వు భావించినంత అమాయకులు కాదు, సమయం కొరకు వేచి చూస్తున్నారు. నీ సంగతి చెప్తారనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నా. నీకు ఇలా దమ్ముంటే రామగుండం విద్యుత్ ప్లాంట్ మేము ఎప్పటికీ బంద్ చేయం, అక్కడ ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పగలుగుతావా? ఛాలెంజ్ చేస్తున్నా ఎమ్మెల్యే, మీ ముఖ్యమంత్రి తోటి మాట్లాడించు దమ్ముంటే, లేకుంటే సంబంధిత అధికారితో మాట్లాడించు. ఇలా రామగుండం ని బొగ్గు చీకటిమయం చేస్తా ఉన్నావు. ఇలా ఫైన్ క్లైన్ ఇక్కడ మాట్లాడుతున్నాం, కార్మికుల దగ్గర ఓపెన్ కా చేసి ఇక్కడ కార్మికుల నోళ్లలో మట్టి కొట్టిన చరిత్ర నీకే దక్కుతుందని చెప్తా ఉన్నాం. అదే మాదిరిగా స్థానికులకు 40% రిజర్వేషన్ కల్పించాలి, ఇక్కడి వాళ్ళకే సీట్లు కేటాయించాలనే విషయాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రామగుండం ప్రజల పక్షాన మరొక్కసారి యావత్ తెలంగాణ పక్షాన సింగరేణి కార్మిక సోదరులకు పాదాభివందనం చేసుకుంటూ వారికి జైజాలు పలుకుతా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ సింగరేణి ఓపెన్ కాస్ట్ పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. RG1 ఏరియాలో సింగరేణి సంస్థ నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆందోళనకు దిగారు. సింగరేణి సంస్థలో భూములు కోల్పోయిన జనగామ గ్రామస్తులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కార్పొరేటర్ కవిత సరోజిని అన్నారు. అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా స్పందించడం లేదని వారు ఆరోపించారు. పట్టుకొని మీకు ఏం చేస్తారు?
వాయిస్ రికార్డు కూడా ఉన్నది, దాన్ని మేము బయట పెడతాం. వినండి, మీరు ధర్నా చేసే వస్తారన్నాక ఇక జీఎం ధర్నా చేస్తాను, పిల్లలు ఆవేశపడతారు. ఇన్ని రోజులు ఆగమంటే ఏమని ఆగుతారు? జీఎం గారు ఏమంటారు కోల్బార్లో ఉన్నా అన్నాడు. ఏమన్నాడు ఫస్ట్ అయితే మీకు ఏం చెప్తాడు ఒక మనిషి? చాటలేదు మొదలే చెప్పింది సార్, దాటలేదు. అందరికీ నమస్కారం అండి. మేము జనగామ ఉపాధి కోసం ఈరోజు ఓసీపై అడ్డగించడం జరుగుతుంది. సామరస్యంగా జిఎం గారిని ఒక 5 కరోనా నిబంధనలు పాటిస్తూ 5 మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తే సార్ నిరాకరించిండండి. అది మాకు అవమానకరంగా అనిపించింది. జనగామ భూములన్నీ మావి, ఓసీపై మొత్తం మా భూములు తీసుకొని ఇటు రైతుల కడుపులో మట్ట గడుపుతూ పిల్లలకు వీటీస్ అని ఒక 52 మందికి చేయించి అది కేవలం అవకాశం మాత్రమే, ఉద్యోగం ఇస్తామని మీకు మేమేమన్నా కన్ఫర్మ్ చేసినామని సార్ చాలా అడ్డంగా మాట్లాడము మాకు చాలా బాధాకరము. సింగరేణి దత్తత గ్రామమైన జనగామకు ఇంత అన్యాయం జరగడము అసలు, అందులో మేము టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడాము మాకు ఇంత అన్యాయం జరగడం ఇది మేము చాలా ఖండిస్తున్నామండి. అందుకే ఇవాళ మొత్తం మా యువత చాలా తక్కువ మంది వచ్చారు. మొత్తం 500 మంది యువకులండి, ఒక్కొక్కరు డిగ్రీలు పీజీలు పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారు. వీళ్ళందరికీ సార్ దారి చూపించిన తర్వాతనే ఓసీ పనులు స్టార్ట్ చేయాలండి. అప్పటి వరకు మేము ఓసీ పనులు ఏమంటూ కొనసాగించడానికి మేము అడ్డగిస్తున్నాము. మేము మొత్తం యువకులందరం కట్టగట్టి ఈయనే ఉంటామండి, నిరాహార దీక్షలు చేస్తాము, ఈయనే వంట వార్పులు చేస్తాము. మీరు యాక్సెప్ట్ చేసే వరకు ఇది మరి అవకాశం లేదన్నప్పుడు మాకు జనగామ జిల్లా తరిగొప్పులలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ జొన్నగోని హరిత సుదర్శన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. వైద్య, విద్య, ఆరోగ్యం, మిషన్ భగీరథ తదితర అంశాలపై సమావేశం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పద్మజ, ఎంపీడీఓ జయరావు, ఎంపీఓ, సర్పంచ్ దామెరా ప్రభుదాస్ పాల్గొన్నారు. జస్ట్ భౌగోళిక అంశాల దృష్ట్యా దాన్ని బొత్తలపరే గుట్టమికి మార్చబడింది. దానికి మన సీఎం గారు మొన్న నైట్ జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మన మండలానికి ముఖ్యంగా జనగామ జిల్లాకు 80% ఆఫ్ బడ్జెట్ కేటాయించగా అందులో మన తరగొప్పుల మండలానికి 70 కోట్లు నిధులను మనకి రిజర్వాయర్ విషయంలో కేటాయించడం జరిగింది. ఇది మా హయాంలో మేము మేము ప్రతిష్టాత్మకమైన పనిగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే మనది కరువు ప్రాంతం తరగొప్పుల మండలం అనేది. దానికి మన తెలంగాణ మనం సాధించుకున్న మొదటి అంశాలలో మనం తెచ్చుకుంటున్నామంటే అది నీళ్లు మొదటి అంశం. మనము ఇప్పుడు తరగొప్పుల మండలంలో ఏవైతే ఇప్పుడు దాని ద్వారా ఇప్పుడు బొత్తలపర్రిలో అది పంప్ హౌస్ ఏర్పాటు చేస్తే కనుక చుట్టూ ఉన్న తండాలే కాకుండా అంక్షాపూర్, సోలిపూర్, అబ్దుల్ నగరం, నర్సాపూర్ లాంటి నీటి కొరత ఉన్న విలేజెస్కి కూడా ఇప్పుడు ఎలాంటి నీటి కొరత అనేది ఉండకుండా మనం సస్యశ్యామలంగా మన మండలం ఇప్పటికే వర్షపాతము ఎక్కువ నమోదు చేసుకుంటున్నాము. దానికి కారణం మన ముఖ్యమంత్రి గారి హరితహారమే కావచ్చు, మిగతా సంక్షేమ పథకాలే కావచ్చు. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే ఈ రిజర్వాయర్ చేసుకుంటే మనకు నీటి వసతి అనేది ఇంకా అసలు జీవితకాలం ఉండదు. దీనికి మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి కానీ మన మండల ప్రదాత మరియు ఈ నీళ్ళ ఎమ్మెల్యే అని పేరు తెచ్చుకున్న మా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారికి కాలేదని మనందరికీ బాధే. మనం అందరం రైతులమే కాబట్టి మనందరికి బాధే. మన ఎంపీటీసీ గారు చెప్పినట్టు అక్కడ ఒక సోదరుడు అయితే 5 బోర్లేసి ఆత్మహత్య, ఎలక్షన్స్ కు ముందే అనుకుంటా ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆపినాం మేడం. అప్పుడు 5 బోర్లేసి పాపం ఒక్క లేదు కాబట్టి ఆ రోజు అప్పుడు మనం ప్రామిస్ చేస్తాం. మన అందరి ప్రామిస్ ఒకటే ఉండే, వాటర్ తీసుకొస్తాం ఇరిగేషన్ కి అని, వ్యవసాయానికి తప్పకుండా సాగునీరు తెప్పిస్తాము అనేసి అందరం ప్రామిస్ చేసినాం. మన అందరూ సార్ కూడా ప్రామిస్ చేసిండ్రు. ఆయన చాలా కృషి చేసి ఎమ్మెల్యే గారు మొత్తానికి 70 కోట్లు మన మండలానికి తీసుకురాగలిగిండ్రు. దాంతో మనము బొత్తలపర్రే పైన సంపు కట్టేసి సంపు త్రూ అన్ని గ్రామాలు ఇప్పుడు తరిగొప్పలకి కెనాల్ త్రూ వచ్చింది కాబట్టి సోల్పురం అటు సైడ్ నుంచి కూడా కొంచెం సోల్పురంకి రాదు చెర్లకి, కానీ అటు నుంచి పోతుంది.
కానీ అంక్షాపూర్ అయితేనేమి పోతారం మనకి 2 ఇచ్చిండు. ముత్తిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ ఎమ్మెల్యే ఎందరో ట్రై చేసిండ్రు కానీ ఏది చేయకుండా తరిగొప్పుల మండలి ఇవ్వడం, తన నుంచే వాటర్ ఇవ్వడం. తరిగొప్పులకి ఎంత డ్రాట్ ఉంటుండే మన దగ్గర, వర్షాలు లేక అందరిలో రాజస్థాన్ ఎంత రికార్డ్ చేసిందో మన తరిగొప్పులో కూడా అంతే రికార్డ్ ఉంటుండే. కానీ ఇప్పుడు వర్షాలు మంచిగా ఉన్నాయి, మనకు వాటర్ కూడా మంచిగా ఇరిగేషన్ వాటర్ వస్తుంది కాబట్టి అది మన టైంలో అయింది కాబట్టి మనం చెప్పుకోవడానికి తలెత్తుకొని తిరగడానికి కూడా ఒక మంచి. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామ ప్రజలు నాగోబా జాతరకు బయలుదేరారు. మేస్రం వంశీయులు మంచిర్యాల జిల్లా జన్నారం మండల్ కలమడుగులో గోదావరి నది తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగా జలాన్ని తీసుకొని నాగోబా జాతరకు బయలుదేరారు. ఆయన చూస్తారు. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండల కేంద్రంలోని శ్రీ కాలభైరవ ఈశ్వర స్వామి దేవాలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షుడు దిలీప్, మాజీ జెడ్పీటీసీ వెంకటేశ్వర చౌదరి, తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు వినాయక కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని చెప్పాలి మన చెట్టు కొట్టే కొట్టే మీ పని మీరు ఓం శమకాయ ఓం
ఏకదంతాయనం కపిలాయనం గజకర్ణాయనం లంబోదరాయనం వికటాయనం విఘ్నరాజాయనం గణాధిపతాయనం ధూమకేతాయనం పాలచంద్రాయనం వక్రతుండాయనం శూర్పకర్ణాయనం శివాయనం మహేశ్వరాయనం శంభవేనం వినాగేశవాయనం దశరేఖాయనం వామదేవాయనం భాష్యాయనం కవిఘ్నాయనం నిర్లోహికాయనం శంకరాయనం చూడపాడేయం కటిఘ్నాయనం విష్ణువల్లభాయనం శ్రీ విష్ణువాయనం అంబికానాథాయనం చితగంధాయనం శివప్రియాయనం ఉగ్రాయనం కవినాయనం కామరాయనం మందగా సులోచనాయనం గంగాధరాయనం లలాటాక్షాయనం కాలకాలాయనం కృపానాయనం విశ్వేశ్వరాయనం వీరభద్రాయనం గణాధిపతాయనం ధూమకేతాయనం బాలచంద్రాయనం వక్రతుండాయనం శూర్పకర్ణాయనం హేరంబాయనం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం, భవనాలను కూల్చివేసిన అధికారులు. కామారెడ్డి జిల్లాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం, కఠినంగా శిక్షించాలని డిమాండ్. మహబూబ్నగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం, టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యాఖ్య. భద్రాచలంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు, చిత్రకూట మండపంలో రాపతు సేవలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.